హరే కృష్ణ. చూడండి, తొండకాయలు ఉండేవి. దీంట్లో సింపుల్గా చట్నీ చేసుకుంటాము. ఇప్పుడు వచ్చేసేసి దీన్ని స్మాల్గా కట్ చేసి పెట్టుకుంటాం. క్లీన్ చేసేసినాను, కట్ చేసి పెట్టుకుంటాం. చూడండి, తొండకాయ అంతా ఇట్లా స్మాల్గా కట్ చేసి పెట్టుకోవాలి. అయినంత ఇట్లా స్మాల్గానే ఉంది. 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొనేసి మనం కట్ చేసుకుని తొండకాయ అంతా వేసుకొనేసి బాగా ఫ్రై చేసుకునేస్తాం. దొండకాయని ఇట్లా ఓపెన్లో ఫ్రై చేయకూడదండి, మూత పెట్టుకొని ఫ్రై చేయాలి. తొండకాయ కొద్దిగా ఫ్రై అయింది. అప్పుడు మనం వచ్చేసి ఒక 5-6 స్పూన్లంతా వాటర్ వేసేసి ఇప్పుడు ఈ స్టీమ్లోనే మనం అంతా ఫ్రై చేసుకునేస్తాం. చూడండి, మన తొండకాయ అంతా మగ్గిపోయింది. ఇది బాగా చల్లగేయడానికి ఒక ½ గంట ఇచ్చేస్తాం. చూడండి, 1/4 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కారం తగ్గగా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసుకుంటాం. ఇంట్లో కడాయిలో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొనేసి ఇది ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మెంతులు ఆమెటికి కొంచెం వేగినాక జీలకర్ర ధనియాలు వేసుకొని వేయించుకుంటాను. ధనియాలు అంతా వేగిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చిలు అట్లా వేయకూడదు, కట్ చేసేయాలి, లేకపోతే స్ప్లిట్ అయిపోతుంది. ఇది బాగా 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటాం. ఇలా పచ్చిమిర్చి అంతా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి తెల్లగడ్డలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాము. చాలా వేడికి ఇది ఫ్రై అవుతుంది. మిక్సీ జార్లో కొంచెం ఉప్పు, కొత్తిమీర, మనం ఫ్రై చేసుకునేది అంతా వేసి జస్ట్ ఒక రన్ చేస్తాం. ఇట్లా రన్ చేసుకునేసి ఇక క్రష్ చేయాలంత ఎక్కువ వద్దు. దీంట్లోకి మనము వేయించి పెట్టుకునే తొండకాయ వేసి జస్ట్ చాలానే ఇదిగా చేసుకోవాలి. రోళ్ళు ఉంటే రోల్లోకి వేసుకొని దంచుకోవచ్చు. చూడండి, దొండకాయ అంతా వేసేసుకున్నాము. నేను ఎందుకు ఇది ప్రిఫర్ చేస్తూ ఉన్నాను అంటే దీంట్లోకి శనగిత్తనాలు కానీ పప్పులు కొబ్బరి అట్లంతా ఏం వేసిందా, మేజరు వెజిటేబులే ఉండాలి. ఇట్లా వెజిటేబుల్స్ బాగా రిసీవ్ చేసుకోవచ్చు అనే దానికి ఈ తర చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. రన్ చేస్తాం. ఈ తర క్రష్ చేసుకుంటే మనం చాలా ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటాం. వెల్లుల్లి ఎండుమిరపకాయ తాలింపుతో మన ఈ తొండకాయ చట్నీ రెడీ అయిపోయిందండి. రైసు, ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ, రొట్టి ఏమిటికన్నా మంచి కాంబినేషన్ అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 డేస్ ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మన వెజిటేబుల్స్ బాగా తిన్నట్లనే ఉంటుంది. అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.